పోనీ ఒకసారి నేను టేస్ట్ చూసి చెప్పనా? నువ్వు టేస్ట్ చూస్తే బావున్నా బావులేవు అంటావు. చిచ్చి బాలేవు ఇవే వంటలు అని ఎక్కిరిస్తావు. అయినా నువ్వు నాకు చెప్పేదేంటి తులసి, రేపు జనాలు చెప్తారు, అప్పుడు నీ మొహం మార్చుకుంటావు. నేను మొహం మార్చుకుంటానో ఇది మొహం మార్చుకుంటుందో దాన్ని సమర్థించినందుకు నువ్వు బాధపడతావో రేపు చూద్దాం. రేపు నేను స్టాల్ పెడతా, అప్పుడు చెబుతా దీని సంగతి. అంటే నాకు పోటీగా పెడతావా? అనుకో, పోటీనే అనుకో. ఎహె, నీకు దాంతో పోటీ ఏంటే? నీ పరువు కాపాడ్డానికి అత్తయ్యా. నువ్వు నా పరువు కాపాడతావా లేక మొగుడి పోస్ట్ వాల్యూ తగ్గించి స్వీట్ల వ్యాపారం మొదలెట్టింది అని వాడి పరువు తీస్తావా? నన్ను పరువు తీయడానికా అనడం కాదత్తయ్యా. దీన్ని నమ్మి నీ పరువు తీసుకోకు. ఎవరి పరువు పోతుందో ఎవరి పరువు నిలబడుతుందో రేపు తెలుస్తుంది. రేపటిదాకా ఎందుకు, ఇప్పుడే తెలుస్తా. పిండి వంటల రుచులేంటో వాటి విలువేంటో చెబుతా. ఆదిత్య, మావయ్య, త్వరగా రండి. వస్తున్నారుగా, చెప్తా. నాగు ఏంటి తులసి? ఏంటి తులసి? ఇదిగో ఈ వెంకటలక్ష్మి పిండి వంటలు చేసింది చూడండి. ఇది వంట చేయడం ఏంటి? మొదట్లో హోటల్ నుంచి తెచ్చి మేనేజ్ చేయాలని చూసింది కదా. ఇది అసలు వంట చేయడం ఎప్పుడు చూడలేదు కదా. ఇప్పుడు చూడండి ఎలా చేసిందనుకున్నారు. బ్రహ్మాండంగా చేసింది. కావాలంటే రుచి చూసి చెప్పండి. చూడండి చూడండి. ఆ, ఏంటిది? లడ్డు మావయ్య. లడ్డూనా? మరీ ఇంత గట్టిగా ఉందేంటి? పాకం కదా, జీడిపాకం అయి ఉంటుంది మావయ్య. కొద్ది కొద్దిగా నమలండి. నమలగా నమలగా బాగా రుచిగా ఉంటుంది. తినండి తినండి తినండి. తినాదిత్య. ఇదిగో, ఇవి నమలాలంటే ఒక రోలు ఒక రోకలి కావాలి. వీటిని తినాలంటే బాగా దంచుకుని తినాలి. చూడ్డానికి రాళ్లలా ఉన్నాయి. కోతుల్ని కూడా కొట్టొచ్చు. నిజంగా బాలేదా? హలో, నేను బాగోవడం అనడం కాదే, నువ్వు తించుడు. మీరు బాగున్నా బాగోలేదని అంటారులే. ఇవి మీ నాన్నమ్మకి పెట్టు. ఉన్న పళ్ళన్నీ ఊడిపోయి పెట్టుడు పళ్ళు వస్తాయి. చూడండి, ఇవి కావు వంటలంటే. రేపు నేను వండి చూపిస్తా. స్టాల్లో అద్దరిపోతుంది. మీరంతా ఒకటయ్యి ఈ వంటలేవి బాగోలేదు అంటారు. సరే సరే, మీకు మీరే మెచ్చుకోండి. రేపు జనము చీ కొడతారు, అప్పుడు నొచ్చుకోండి. ఫస్ట్ టైం బాలేదు. రేపు చూడు నా వంటలు. వచ్చిన వాళ్ళంతా లొట్టలు వేసుకుని తినేలా ఉంటాయి. నువ్వేం చేసినా బాగుండవులేవే. మా అత్తయ్య ఏదైనా శ్రద్ధతో చేయాలి. వేరే వాళ్ళ మీద దురుద్దేశంతో చేస్తే రావే. ఎంతైనా నీకు పేరు రావాలంటే వెనక నేనుండాలి. దానితోనే వంటలు చేయిస్తాను. ఇదందరి మెప్పు పొందేలా చేస్తాను. రుచి కాదు కదా, వంటలకి వాసనలు కూడా రప్పించలేవు. సరేనే, చూద్దాం. సరే సరే, చూద్దాం. అమ్మో, కాలు మీద పెడితే కాలు ఇరిగిపోద్దురోయ్. అత్తయ్య, రే, నేను చెప్తానాగు. రెసిపీ ఎలా ఉండాలంటే లడ్డూలు అరిసెలు అన్ని క్షుణ్ణంగా చెప్తాను. మొత్తం కూర్చుని రెసిపీ అంతా రాసుకుని అప్పుడు నువ్వు వంట మొదలుపెట్టు. అర్థమైందా? ఈలోపే చేసే గబాబు చేయి. కానీ
అమ్మా తులసి, ఏమైంది సాంబయ్య? ఏంటి? ఎందుకు ఇలా ఉన్నావు? అదే తులసి. ఏంటి సాంబయ్య ఇంత కంగారు పడుతున్నావేంటి? ఆ, పూజకి ఆదిత్యం తీసుకొచ్చే విషయం ఎట్టి పరిస్థితుల్లో ఆదిత్యకి చెప్పకమ్మా. ఎందుకు సాంబయ్య? ఆదిత్యకు చెప్పకుండా పూజకెలా తీసుకొస్తాను? ఆ, పూజ విషయం ఆదిత్యకి చెప్తే వాడు టెన్షన్ పడతాడు. ఆదిత్య టెన్షన్ పడితే దుర్గమ్మ కనిపెట్టేస్తుంది. దుర్గమ్మ కనిపెట్టి ఏంట్రా విషయం అంటుంది. నేను నీకు చెప్పినట్టుగా ఇదమ్మా విషయం అని చెప్పలేడు, దాటలేడు. దుర్గమ్మని మేనేజ్ చేయటం ఆదిత్య వల్ల కాదమ్మా. అందుకే వాడికి చెప్పొద్దు, దుర్గమ్మకి చెప్పొద్దు. వాళ్ళిద్దరికీ తెలియకుండా మనం మేనేజ్ చేయాలి. అది జరుగుతుందో లేదో అని టెన్షన్గా ఉందమ్మా, టెన్షన్గా ఉంది. నువ్వు చెప్పింది నిజమే సాంబయ్య. దుర్గమ్మకి తెలిస్తే రచ్చు చేస్తుంది. పూజ జరగకుండా ఎన్ని ప్రయత్నాలు చేయాలో అన్ని ప్రయత్నాలు చేస్తుంది. అది సఫలం కాదు, కానివ్వదు. పూజ జరగకపోతే ప్రియా గండం నుంచి బయటపడలేదు. అవును, ఆదిత్యకి ఏదో ఒకటి చెప్పి పూజకి తీసుకొస్తాను. నువ్వు టెన్షన్ పడకుండా ప్రశాంతంగా ఉండు సాంబయ్య. మళ్ళీ టెన్షన్ పడితే మందంటావు, ఇలా తాగొచ్చి గేటు దగ్గరకొచ్చి రచ్చ కూడా చేస్తావు. చూడు, ఎలాగైనా సరే ఆదిత్యాన్ని పూజకి తీసుకొచ్చే బాధ్యత నాది. నువ్వు చేస్తావురా, నువ్వు చేస్తావు. నీ మీద నాకు కొండంత నమ్మకం ఉంది. నువ్వు మాటన్నావంటే నాకు ఏనుగు మీదకెక్కినంత సంబరం వేస్తుంది. ఎంత భయాన్నైనా పోగొట్టగలిగే ధైర్యానివి నువ్వు. వస్తానమ్మా, వస్తాను. అయ్యో ఇటు సాంబయ్య. ఇటు తులసి. అడుబోనిరా. ఏంట్రా ఇంకా మొదలైనట్లేదు? ఏం హడావుడి కూడా లేదు. జనం పెద్దగా రానట్టున్నారన్నా. అందరూ వచ్చి వంటలు మొదలయ్యి ప్రోగ్రాంలు అయ్యే వరకు చాలా టైం పడుతుందిరా. ఎంత టైం అయితే మనకెందుకురా? ఒప్పుకున్న ప్రకారం శాల్తీ లేపేశామా, అనుకున్న ప్రకారంగా పైకం వచ్చిందా, అంతే. ఇది కరెక్టరా. చాలా టైం ఉంది కదా. ఈ లోపల చెట్ల చాటుకు వెళ్ళి తలో 2 పెగ్గలు లాగిద్దామా? మందెక్కడుందిరా? నా బండిలో ఉందన్నా. ఉందా? మరి వాటర్ ఉందా ఏంట్రా? ఎప్పుడు బండిలో ఫుల్ ఉండాల్సిందే. వనభోజనాల వాటర్ కరువారా? అయితే పదండ్రా, బాటిల్ తీరా. అవునరా, బాటిల్ తీ. మరి పెట్రోల్ క్యాన్ ఏం చేద్దామన్నా? మందు దగ్గరకు అది ఎందుకురా? అది ఇక్కడే ఉంచు. ఎవరు తీస్తారా? అంతా చుట్టూ పోలీసులే కదా. అది పట్టుకొని తిరిగితే ఎట్టా?
రేయ్ నువ్వు ముందు వాటర్ తీసుకుని రారా. ఆ, నువ్వు రారా. బేసిన్లు అడుగున కాగితాలు పెట్టి పైన పిండి వంటలు పెడితే జనాలకి నిండుగా కనబడతాయి కదా. వాస్ని నువ్వు నాకు చెప్పాలా? నేను ఆ పని ఎప్పుడో చేశాను. అత్తయ్య రాగానే స్టాల్ ని అత్తయ్య చేత్తో ఓపెనింగ్ చేయించాలి. అవునే, అలా దాన్ని పైకెత్తి పెద్ద పీట వేస్తూ గౌరవం ఇస్తేనే అది పొంగిపోయి మనకి అండగా ఉంటుంది, అన్నమాట నిలబెట్టుకుంటుంది. బిస్కెట్లు వేయటం, మునగ చెట్టు ఎక్కించటం మనకేమన్నా కొత్త? అత్తయ్యతో ఓపెన్ చేయిస్తేనే అత్తయ్య మన వంటల గురించి గొప్పగా చెప్తుంది. జనం ఎగబడి మరీ కొంటారు. అప్పుడుగానే తులసి మొహం మాడి మసిబొగ్గవదు. రుచి కాదు కదా, వాసన కూడా చూడరు. అది తలొంచేలా అత్తయ్య చీవాట్లు పెట్టొద్దు, జనం దాన్ని చీకొట్టొద్దు. నువ్వు చెప్పేదంతా వింటుంటే బానే ఉంది, కానీ నాకు ఒక చిన్న అనుమానమే. అయ్యాయా? మొదలయ్యాయా? నీకు ప్రతి పనికి ముందు అనుమానమే. ఏంటో నీ అనుమానం చెప్పు. దుర్గ ఎంత గొప్పగా చేసినా జనాలకి రుచిస్తాయంటావా ఈ పిండి వంటలు? పెద్దదాని అయిపోయావు గాని, లేకపోతే కొడితే చంప చెళ్ళు మనేది, మొడు సల్లబడేది. గొప్ప గొప్ప హోటల్స్ వాళ్ళు పారంపర్య రహస్యం అన్నట్టు అన్ని తెలిసిందానివి, రుచుల కిటుకు ఎరిగిందానివి. నీకు ఎలాంటి అనుమానం రావచ్చా? నన్ను అడగచ్చా? లొట్టలేసిన అనుభవంతో చెప్తున్నా. అనుమానాలు పక్కన పెట్టు, నన్ను నమ్ము అంతే. అవునే, ఆ తులసేదే? హా, ఏదో వాగింది గాని అసలు పిండి వంటలు చేసిందో లేదో. అదెక్కడా కనపడదేంటే? అదా అర్ధరాత్రి వచ్చింది కదా, ఏ వంటలక్కల దగ్గరనో పాచి పనుల దగ్గరనో ఉండుంటుంది. నువ్వన్నది నిజమేనే, అదక్కడ ముగ్గేస్తుంది. దాని ప్యాషన్ చూడవే. వదిలే, దాని సంగతి మనకెందుకు. పోటీ ఉంటేనే కదే నీ విలువ తెలిసేది. ఇంకేం పోటీ, అది తాకు ముడిచినట్టే. దుర్గా ప్రసాద్ వచ్చారే లక్ష్మి. పద పద, పిలుచుకొచ్చి షాప్ ఓపెనింగ్ చేద్దాం. పద పద. ఎలా ఉన్నాయండి ఏర్పాట్లు? ఏ మూల చూసినా నీ ఫ్లెక్సీలే కనపడుతున్నాయి. ఆ? నా ఫ్లెక్సుల గురించి కాదు, ఈ ఏర్పాట్ల గురించి చెప్పండి. నీలా దర్జాగా హుందాగా నీ స్టేటస్ కి తగ్గట్టున్నాయి. అయినా మేనేజ్మెంట్ లో నువ్వు ఎక్స్పర్ట్వి కదా. థ్యాంక్స్ అండి. ఏమండి, నేను అలా వంటల దగ్గరికి వెళ్ళి చూసొస్తాను, మీరు వచ్చిన వాళ్ళ సంగతి చూడండి. అలాగే దుర్గా. అత్తయ్య, హా? ఇదిగో ఇక్కడే ఎంట్రీలోనే స్టాల్స్. చూస్తున్నానే. నీ చేత్తోనే ఓపెన్ చేద్దు గాని రా అత్త, రా. అందరూ రానివే. ఘనంగా ఓపెన్ చేసినట్టు ఉంటుంది,
నిన్ను నా మనిషిగా పరిచయం చేసినట్టు ఉంటుంది. చూసావా, అది దుర్గ అంటే. నీకు ఆరాటమే కానీ ఆలోచన తక్కువే. ఏమి పిండొంటలు బాగా కుదిరాయా? బ్రహ్మాండంగా అత్తయ్య. కొంచెం తేనె రుచి చూస్తావా? అయ్యో, నువ్వన్నావంటే ఉండే ఉంటాయిలే. కష్టపడి పనిచేశావు, ఖచ్చితంగా ఫలితం ఉంటుంది. అవును, ఆ తులసి షాప్ ఓపెన్ చేసిందా? ఓపెనా పాడా? అది కళ్ళాపి ముగ్గుల్లోనే ఉందే దుర్గా. ఆ, అదిగో అక్కడుంది చూడు అవతారం. దీన్నే బుద్ధులు భూమిని వెళ్దాము అంటుంటే రాతలు వాకిలు ఊడిపిస్తాయి అని. బాగా చెప్పావే దుర్గా. నానమ్మా, అత్తయ్య ఎప్పుడు కరెక్ట్ గానే చెప్తుంది. నేను అలా వంట వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళు చేయాల్సిన పనులు చెప్పొస్తాను. మీ స్టాల్ దగ్గరే ఉండి వచ్చిన వాళ్ళందరికీ మర్యాదలు చేయండి. అలాగే సరేనా? అత్తయ్య. వెళ్ళండి వెళ్ళండి. పద 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 పద. ఆఖరికి నువ్వు మా ఇంటి ముందు పాచి పనికి కూడా పనికిరావే. నమస్కారం అమ్మా. ఆ, వచ్చారా? ఏంటి ఇప్పుడే రావడం? ఇవన్నీ ఇప్పుడు తీసుకొస్తే ఎప్పుడు సర్దుతారయ్యా? ఎంతసేపు అమ్మా? 1 గంట కల్లా మీ భోజనాలు అందించే బాధ్యత నాది. ఇదిగో, హడావిడిగా చేసి అయ్యింది అనిపిస్తే మాత్రం కుదరదు. వచ్చిన వాళ్లలో ఏ ఒక్కరి వంట బాగోలేదు అన్నా పైసా కూడా ఇవ్వను. ఫ్యూచర్లో పని కూడా ఇవ్వను. మిమ్మల్ని అందరూ మెచ్చుకునేలా చేస్తాను. నాది పూచమ్మా. సర్లే, వెళ్ళండి వెళ్ళండి, త్వరగా కానివ్వండి. అలాగేనమ్మా. ఇదిగో నారాయణ, ఏంటమ్మా? ఆ నూనె క్యానేంటి అక్కడే వదిలేశారు? తీసుకెళ్ళండి. మా వాళ్ళు మర్చిపోయినట్లున్నారమ్మా. తీసుకెళ్తాలేమ్మా నేను. తీసుకెళ్ళు. పదప్రియ. వదినా, ఎంతసేపు అయింది వదినా వచ్చి? బాధ్యత గలవాళ్ళం, పైగా నాదే కదా ఆధ్వర్యం. అందరికన్నా ముందే వచ్చాను. మీలా ఉచితంగా తినిపోయేవాళ్ళం కాదు కదా. ఆర్చుకుని తీర్చుకుని ఎప్పుడైనా రావచ్చు. అదేంటి దుర్గమ్మ, తినిపోవడానికే కదా నువ్వు రమ్మని పిలిచింది. మీరు ఊరుకోండి. లేకపోతే ఏంటి ప్రియా, తనన్న మాట ఏంటి? కాస్త ముందు రావాల్సింది అంది, అంతేగా? కాదు, గతలేని వాళ్ళమని దప్పటం. అవును, చెప్పాను. తప్పేంటి? అయినా మీరేమైనా అంబానీలా టాటాలా? స్కూటీలే కదా. కొనదలిస్తే అదేం పెద్ద సాధ్యం కానిది కాదులే దుర్గమ్మ. ముందు ముందు కారులోనే వస్తాం. చాలా వచ్చారులే, ఏడుపులకేం తక్కువ లేదు. మీరు ఉండండి. పదండి.
ఇదేంటి ఈ రోడ్లో ఇంత స్పీడ్గా వెళ్తున్నాడు? డ్రైవర్కి ఏమన్నా మెంటలా?